నమస్తే. ఏంటన్నా మరి ప్రస్తుత రాజకీయాల పరిస్థితి ఏంటంటారు? మీకు తణుకు నియోజకవర్గానికి మరి ఏలూరు నియోజకవర్గానికి కారుమూరి నాగేశ్వరరావు గారు వాళ్ళ అబ్బాయిని నియమించారు ఎంపీగా. ఆయన గెలవగలడంటారన్నా? ఎందుకు గెలవలేడండి? బ్రహ్మాండంగా గెలుస్తారు. కారుమూరి నాగేశ్వరరావు గారు ఇవాళ నుంచి కాదండి, 25 సంవత్సరాల నుంచి ఆయన సేవా కార్యక్రమాలన్నీ కూడా బ్రహ్మాండంగా మన వైసీపీ పార్టీలో చేసుకొస్తున్నారు. అలాగే రాష్ట్రం మొత్తం కూడా ఇవాళ పౌర సరఫరాల శాఖ మినిస్టర్గా చేస్తున్నారు. ఆయన వాళ్ళ కొడుకుకి మంచి భవిష్యత్తు ఉంది. దానివల్ల మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మంచి ఆశయంతో నేను ఎంపీగా పోటీ చేస్తానని చెప్పి కారుమూరి నాగేశ్వరరావు గారు వాళ్ళ కుమారుడు సునీల్ కుమార్ గారు మా ఏలూరు రావడం మాకు ఎంతో ఆనందకరంగా ఉంది. కాదన్నా, మరి రాజకీయ అనుభవం లేని సునీల్ కుమార్ గారు ఎంపీ క్యాండిడేట్గా నిలబడితే ఆయన మంచిగా పరిపాలన అందజేయగలరంటారు ప్రజలకి? రాజకీయ నాయకులు ఎంతమంది లేరండి అనుభవం లేని వాళ్ళు వచ్చి పరిపాలించేవాళ్ళు? రాజకీయంలో అందరూ ఉన్నారండి. ఇప్పుడు రాజకీయంలో పరిపాలించి సీనియారిటీ లేదని అంటున్నారు కదా మీరు. సీనియారిటీ లేకపోవడం ఏం కాదండి. ఎక్కడొచ్చినా సరే ఆయన మన వైసీపీ ప్రపంచం మీద ఆయన సేవా కార్యక్రమాలతో ముందుకు దూసుకుపోతారండి మన వైసీపీ పార్టీలో. కాదన్నా, మరి ఆయన ఒకవేళ అధికారంలోకి వస్తే ఆయన పదవిని నిలబెట్టుకొని ప్రజలకి సమర్థవంతమైన పాలన చేయగలడంటారా? పరిపాలన బ్రహ్మాండంగా చేస్తారండి ఆయన. కారుమూరి నాగేశ్వరరావు గారి కుమారుడు సునీల్ కుమార్ గారు ఏలూరు మన పార్లమెంట్ పరిధిలో 1,00,000 పైన మెజార్టీతో మేము గెలిపించుతామండి. మన వైసీపీ కార్యకర్తలందరూ కూడా బ్రహ్మాండమైన మెజార్టీతో మా బీసీ కార్యకర్తలందరూ కూడా, అలాగే మా బీసీ సామాజిక వర్గం అందరూ కూడా కారుమూరి నాగేశ్వరరావు గారి కుమారుడు సునీల్ కుమార్ని అఖండ మెజార్టీతో మేము ఎంపీ గెలిపించి పార్లమెంట్కి పంపిస్తామని శపథం చేస్తున్నామండి. అన్నా, మరి ఇప్పుడు టీడీపీ జనసేన అలయన్స్తో వస్తున్న విషయం తెలిసిందే కదా. మరి ఆ అలయన్స్ మీ నియోజకవర్గం మీద ఏమన్నా చూపించి మీ కొత్తగా నిలబడ్డ సునీల్ గారి మీద ఏమన్నా ఎఫెక్ట్ చూపించబోతుందంటారా? ఎవరు అసలు జనసేన ఉందండి ఇక్కడ? జనసేన కానీ టీడీపీ కానీ ఏలూరు పార్లమెంటు నియోజకవర్గంలో ఎక్కడ కనబడట్లేదండి. అసలు టీడీపీ జనసేన కలిసినా సరే దరిదాపుల్లో కూడా వైసీపీ పార్టీకి దరిదాపుల్లో కూడా పారిపోద్దండి. అన్న, మరి ఇప్పుడు మనం ప్రస్తుత రాజకీయాలు చూసుకుంటే చాలా కీలకంగా మారిపోయాయి. మరి జగన్మోహన్ రెడ్డి గారిని చిత్తుగా ఓడించబోతున్నాం అనేసి ప్రతిపక్షాల వాళ్ళు అయితే చెప్పడం జరుగుతుంది కదా. కూడా అన్నారు కదండి, పోయిన ఎలక్షన్లో కూడా జగన్ చిత్తుగా ఓడిపోతున్నారని చెప్పారు కదా. ఇవాళ కొత్త ఉందండి, 151 నియోజకవర్గాల్లో క్లీన్ చేసింది కదండి వైసీపీ పార్టీ. ఇవాళ అలాగే 151 నియోజకవర్గాలు కదండి, 175 కూడా మనం ఇవాళ ప్రభంజనం అంతా వైసీపీ పార్టీ రాష్ట్రంలో జెండా ఎగరవేసిద్దండి. సాక్షి అనే దొంగ పత్రికను పెట్టుకొని వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాని పెట్టుకొని వైసీపీ వాళ్ళు డప్పు కొట్టుకుంటున్నారు. ఆ పార్టీకి అంత సీన్ లేదు, 2024లో ఓడించబోతున్నాం అనేసి ఓపెన్ స్టేజ్ మీద చంద్రబాబు నాయుడు గారు సవాల్ చేయడం జరిగింది. ఏమండి, ప్రతి ఇంటికి కూడా ఈనాడు పేపర్ ఊరికనే వేస్తున్నారండి. ఎందుకు వేస్తున్నారు? ఓటర్లని బలోపేతం చేయడానికా? వేయడానికి ఏంటంటే అసలు ఈనాడు ఎవరికి కూడా ఇంటింటికి ఊరికినే పేపర్ ఎవరు వేస్తారండి? వాళ్ళకి భయం వేసిందండి. వైసీపీ పార్టీ అంటే భయం వేసి జనాల్లో వ్యతిరేకత తీసుకురావడానికి వైసీపీ పార్టీకి ఏమీ ఊడదండి. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నంత వరకు కూడా వైసీపీ పార్టీ రెపరెపరాడుతూనే ఉంటుందండి. రాష్ట్రం మొత్తం మన రాష్ట్రం బాగుపడాలంటే వైసీపీ రావాలండి, రాష్ట్రం చెడిపోవాలంటే చంద్రబాబు నాయుడు రావాలండి. అన్న, మనం మొన్న చూసుకుంటే విజయవాడ నడిబొడ్డున అంబేద్కర్ గారి శిల్పాన్ని ఆవిష్కరించడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు. మరి దాని గురించి టీడీపీ మాజీ ఎమ్మెల్యే అయిన ధూళిపాల నరేంద్ర గారి కామెంట్స్ ఏంటంటే, మేము అధికారంలోకి మరొక 90 రోజుల్లో రాబోతున్నాం, వచ్చి రాగానే ఆ బొమ్మను అక్కడి నుంచి తీసేసి అమరావతిలో కొత్త బొమ్మని పెడతామనేసి చెప్తున్నారు కదన్నా. ధూళిపాల నరేంద్ర గారు, మీరు చాలాసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు, కానీ చంద్రబాబు నాయుడు మీకు ఏ న్యాయం చేశారండి? ఏమీ న్యాయం చేయలేదండి. అలాగే మీకు అసలు టికెట్ ఇస్తారు లేదు ముందు చూడండి ధూళిపాల నరేంద్ర గారు. అలాగే అంబేద్కర్ విగ్రహం కాదు కదా, అంబేద్కర్ గోరు కూడా కదపలేరండి అక్కడి నుంచి, గుర్తుపెట్టుకోండి. నిన్న చూసి ప్రభంజనం చూసి నిన్న అంబేద్కర్ విగ్రహం ఓపెనింగ్ చేసిన తర్వాత ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గం బీసీలందరూ కూడా జగన్ వైపే ఉన్నారండి. మీరు ఒకవేళ కుళ్ళి రాజకీయాలు చేస్తున్నారేమోనండి. అంబేద్కర్ విగ్రహం కాదు కదా, ఆ గేటును కూడా తాకలేరండి టీడీపీ జనసేన కలిపి. మరి జగన్మోహన్ రెడ్డి గారు భయపడటం జరుగుతుంది ఈ పార్టీల పొత్తుల్ని చూసి. చంద్రబాబు నాయుడు అంటే జగన్మోహన్ రెడ్డికి భయం అనేసి ఈ పేపర్లలో, ఈనాడు పేపర్లలో రావడం జరిగింది కదా. జగన్మోహన్ రెడ్డి గారికి భయం ఉంటే కాంగ్రెస్ పార్టీనే వీడి వచ్చేవాళ్ళు కాదండి. జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీకే భయపడి వచ్చేవాళ్ళు కాదండి. జగన్మోహన్ రెడ్డి గారికి భయం అవేం ఉండవండి. ఒంటరిగానే పోటీ చేస్తాడండి, ఒంటరిగానే గెలుస్తాడండి. ఎవరైతే బీజేపీ, కాంగ్రెస్, టీడీపీ, జనసేన అందరినీ కూడా అసలుకే డిపాజిట్లు లేకుండా ఈ రాష్ట్రాన్ని పారిపోయే విధంగా చేస్తాడండి జగన్మోహన్ రెడ్డి గారు, వైసీపీ పార్టీ.
జగన్మోహన్ రెడ్డి గారికి రానున్న ఎన్నికల్లో అంటే ఎన్నికల సమయం దగ్గరకు వచ్చేసింది, ఇక 2 నెలలే ఉంది. జగన్మోహన్ రెడ్డి గారేమో 175 అనే నినాదంతో ముందుకెళ్తున్నారు. ఎన్ని స్థానాల దాకా రావచ్చు అంటారు జగన్మోహన్ రెడ్డి గారికి? 170, 175 దాంట్లో ఎక్కడా కూడా ఒక సీటు కూడా తగ్గే ప్రసక్తే లేదండి వైసీపీ పార్టీకి. కాదండి, మరి షర్మిల గారేమో పులివెందుల్లో పోటీ చేయబోతున్నారు అనేసి ప్రచారం జరుగుతుంది కదా. షర్మిల గారు కాంగ్రెస్ పార్టీ తరపున ఆమెకి పదవి ఇస్తున్నారండి. ఆమె అంత ప్రయత్నం ఆమె చేసుకుంటుందండి. అయినా సరే మా వైసీపీ పార్టీకి ఇబ్బంది ఏమి లేదండి. షర్మిల నుంచి వచ్చే మాత్రాన మాకు వైసీపీ పార్టీకి ఇబ్బంది ఏమి లేదండి. మరి గతంలో కాంగ్రెస్ నుంచి వీడిన నాయకులు ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ ఇక్కడ కొత్తగా వస్తుంది, మరి కాంగ్రెస్కి మగ్గు చూపే అవకాశం ఏమైనా ఉందంటారా? కాంగ్రెస్కి మగ్గే ఉండదండి. కాంగ్రెస్ జనం అందరూ కూడా వైసీపీ పార్టీ వైపే ఉన్నారండి. అలాగే బీసీ సామాజిక వర్గం కూడా అందరూ కూడా వైసీపీ వైపే ఉన్నారండి. అలాగే ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ వాళ్ళందరూ కూడా జగన్ వైపే ఉన్నారండి. అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని రేపు 2024 ఎలక్షన్లో భారీ మెజార్టీతో గెలిపించి మన రాష్ట్రాన్ని ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ మనం చెప్పాలి అంటే ఏ రాష్ట్రంలో కూడా ఎక్కడా కూడా లేని విధంగా పరిపాలన చేశారండి. అలాగే మొన్న కూడా మీరు చూశారు, స్కూళ్ళ విషయంలో కూడా మనదే టాప్ ర్యాంక్లో వచ్చిందండి. మీ ఎంపీ క్యాండిడేట్ సునీల్ కుమార్ గారు ఈసారి ఎంత మెజారిటీతో గెలుస్తారని మీరు అనుకుంటున్నారు? సునీల్ కుమార్ గారు ఏలూరు నియోజకవర్గం, ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గంలో 1,00,000 మెజార్టీ పైన గెలిపిస్తామని మన బీసీ సామాజిక వర్గాలందరూ కలిపి కూడా, అలాగే ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ వాళ్ళందరూ కూడా మన సునీల్ కుమార్ గారికి ఓటు వేసి అలాగే భారీ అఖండ మెజార్టీతో 1,00,000 మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటున్నామండి.